బీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు కాంగ్రెస్ కుట్రలకు గట్టి చెంపపెట్టలాంటిదని బీఆర్ఎస్ సీనియర్ నేత మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని మేర్పేట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును హైకోర్టు ఎండగట్టిందని పేర్కొన్నారు. ఇక రైతుల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు, సాగునీటి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ లేని పక్షంలో రైతుల ఆందోళనలు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు. అందరికీ 2.5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పాలన గాలికి వదిలేసి కేసీఆర్ గారి గురించి తప్పుడు ప్రచారం చేయాలనేది ఒకటే ముందు క్రైటీరియా తీసుకొని ముందుకు పోతున్న సందర్భం చూస్తున్నాం. నిన్న హైకోర్టులో కాళేశ్వరం పైన కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఏదైతే ఘోష్ కమిషన్ రిపోర్ట్లో వారి పేరు పెట్టారో అది తప్పు అని తీర్పిచ్చిన హైకోర్టుకి ప్రత్యేకంగా న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సమాజంలో ప్రభుత్వాలు గుడ్డిగా వ్యవహరిస్తూ అధికారం ఉందనే అహంకారంతో వ్యవహరిస్తున్న వాళ్ళకి ఈ తీర్పు ఒక చెంపపెట్టలాగా. కేసీఆర్ గారు చేసిన పని, కేసీఆర్ గారు ఏ తప్పు చేయలేదని న్యాయస్థానం విశ్వసించిందనే నమ్మకం మాకు అందరికీ కలిగింది. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎప్పుడో కలిగింది. కక్షపూరితంగా కేసులు పెడుతున్నారనే ఆలోచన వచ్చింది తప్పిస్తే కేసీఆర్ గారు తప్పు చేశారని తెలంగాణ సమాజం నమ్మలేదు. ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని మాటలు మాట్లాడినా, మైక్ పట్టుకొని ఎంత అరిసినా కూడా కేసీఆర్ గారు తప్పు చెయ్యరు, కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం ఆరాటపడతారనేది స్పష్టంగా ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు. కానీ నిన్న న్యాయస్థానంలో స్టే తీసుకురావడం అనేది, స్టే ఇవ్వడం అనేది హర్షించదగ్గ అంశం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే మేము సహించము అని నిన్న కోర్టు తీర్పు ఉంది. న్యాయస్థానాల సహించవు అనేది స్పష్టంగా ఇండికేషన్ ఇచ్చున్నారు. ఒక్కసారి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వెనక్కి వెళ్తే తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎట్లుండింది, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లా మారింది అనేది ఏ గల్లీకి పోయినా చెప్తారు, ఏ చెట్టును కలిపినా చెప్తారు. గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే ఈ ప్రాంతం చిమ్మ చీకటి అవుతుంది అన్నారు. తెలంగాణ వస్తే తెలంగాణ వాళ్ళకి పాలననే చేత కాదన్నారు. అట్లాంటిది 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా తనదైన ముద్రతో, తనకున్న అనుభవంతో తెలంగాణను ఏ విధంగా తీర్చిదిద్దండి అనేది ఒక్కొక్కటి మనం మననం చేసుకుంటే అర్థమవుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక రైతు కాబట్టి రైతు గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. నిరంతరం రైతు గురించి ఆలోచిస్తుంటాడు. ఏ చిన్న మీటింగ్ పెట్టినా కనీసం ఒక 1 అవర్ రైతు గురించి మాట్లాడిన దాకా కేసీఆర్ గారు మనసు ఉండబడ్డది. రైతు అనేటోడు 80-90% రైతులే ఉంటారు మన దగ్గర. కాబట్టి రైతు కష్టం రాకుండా చూసుకోవాలనేది కేసీఆర్ గారు ఆలోచన. దాంట్లో ప్రధానంగా ఏమనేవారంటే రైతుకి సాగునీరు అందిస్తే బంగారం పండిస్తాడు రైతు అనే లెవెల్లో కేసీఆర్ గారు మాట్లాడేవారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు లేకపోతే ఆ స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఇంకా 10 ఏళ్ళైనా పూర్తయ్యేది కాదు. ఇలాగే మాట్లాడుకుంటూ కాలం గడిపే వాళ్ళు తప్పిస్తే దాన్ని పూర్తి చేసే ధ్యాస ఎవరికి ఉండేది కాదు. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి పక్క రాష్ట్రం వాళ్ళని బతిల్లాడి ఒక మెట్టు దిగి మన రాష్ట్రానికి మేలు జరిగేటట్టు, మనకు గోదావరిలో నీటి లభ్యత ఎక్కువ వచ్చేటట్టు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టున్నారు. కట్టినప్పుడు కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సహకరించకపోయినా, కనీసం వాళ్ళు డబ్బులు బడ్జెట్ కూడా ఇవ్వకపోయినా తనే సర్దుకొని అప్పు చేశారో, సొప్పు చేశారో, ఏం చేశారో ప్రాజెక్టును కట్టారు. కాళేశ్వరం అనగానే ఒకటే ప్రాజెక్ట్ అనుకుంటారు, కానీ ఒక 100 కాంపోనెంట్లకు సంబంధించిన సమాహారం అది అని అర్థం కావాలి. ఇప్పటికి చాలాసార్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడుతూ చెప్తూ ఉంటారు కాళేశ్వరం అంటే ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు, అది దాదాపుగా 100 కాంపోనెంట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ అదని చెప్తూ ఉంటారు. అన్నిటికన్నా ముందుగా 2 సంవత్సరాల నుండి ఒక గ్లోబల్ ప్రచారం చూసినాం మనం. 1,00,000 కోట్లు తినేశారు, 1,00,000 కోట్లు తినేశారు, 1,00,000 కోట్లు తినేశారు. అసలు ప్రాజెక్ట్కైనా ఖర్చు ఎంత అనేది అంటేనేమో మాట్లాడరు. బయట అసెంబ్లీలో పోతేనేమో 94,000 కోట్లు అని చెప్తారు, బయట వచ్చి 1,00,000 కోట్లు తినేశారంటారు.
94,000 కోట్లే ఖర్చు చేసింది దానిపైన స్పష్టంగా చెప్తూ బయట వచ్చి గ్లోబల్ ప్రచారం ₹1,00,000 కోట్లు తినేసారు 1,00,000 కోట్లు. ఇది ఈరోజు కోర్టు ఏదైతే చెప్పిందో మళ్ళీ మాట్లాడకుండా ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నిజంగానే ఈరోజు కోర్టు ఇచ్చిన దాని ప్రకారం అది మిస్టేక్ జరిగింది, పొరపాటు జరిగింది, తప్పు చేసినామని వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు దాదాపుగా 3 బ్యారేజ్లు 94,000 కోట్లలో కూడా 3 బ్యారేజ్లు, 21 పంప్ హౌజ్లు, 19 సబ్స్టేషన్స్ కట్టారు. దాంట్లో 15 రిజర్వాయర్స్. ఏ మూసికైతే నీళ్లు తీసుకొస్తానని చెప్తుండే ఆ రిజర్వాయర్లు కూడా కాళేశ్వరంలో భాగమే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మూసిలో నేను గోదావరి నీళ్ళు పారిస్తానని చెప్తున్న రిజర్వాయర్ కూడా కాళేశ్వరంలో భాగమే.